కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని ఎంచుకోండి. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు. గుర్తుంచుకో, ఎవరూ నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. అవునా కదా? కామెంట్ చేయండి. తన బలహీనతను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, కేవలం ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలలో ఉన్న ప్రతి వారు ఓడిపోరు, సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించిన వారే ఓడిపోతారు. కాలం అనేది నదిలోని ప్రవాహం లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు, ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటావు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చేయరు. నీకోసం నువ్వు అనుకునేది నువ్వే చేయాలి, అది ప్రయత్నమైనా పోరాటమైనా. అవును కదా? కామెంట్ చేయండి. జీవితంలో సంతోషం ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. మనం తలపెట్టిన కార్యం మంచిదని నమ్మకం మనకున్నప్పుడు అవంతరాలేని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు వాటిని. నీ జీవితం నీది, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. అడగడం చేత కానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. ఇనుమును ఎవరు నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవరూ నాశనం చేయలేరు, కానీ అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. డబ్బును వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం అది తిరిగి రాదు. గుర్తుంచుకో. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.